R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శతాబ్దాల ఎదురుచూపులకు వీడ్కోలు. జమ్మిగడ్డలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. బీజేపీ నాయకుల దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న హరివర్ధన్ రెడ్డి. ఓయూలో ఉద్యోగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానన్న ప్రొఫెసర్. పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఓయూలో వేద భూమిలో పాట ఆవిష్కరించిన ప్రొఫెసర్ ఖాళీ వినోద్. బండారుగడ్డ గ్రామంలో అత్యంత వైభవంగా శోభయాత్ర. తప్పిపోయిన పాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన హెడ్ కానిస్టేబుల్. అంగరంగ వైభవంగా సీతారామ శోభయాత్ర. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నాగారం సెర్నెటి మోడల్ హై స్కూల్లో సంబరాలు జరుపుకున్న విద్యార్థులు. భారతీయ విశ్వాసాలకు ప్రతిరూపమైన బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో సర్వోన్నతంగా ప్రారంభం కావడం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నాగారం సెర్నెటి మోడల్ హై స్కూల్లో రామ, సీత, లక్ష్మణ్, భరత, ఆంజనేయ స్వామి ఇంకా ఇతర దేవతామూర్తుల వేషధారణలో విద్యార్థులు విశేషంగా అలంకరించారు. రామాయణంపై అభినయ నృత్యం అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎన్నో శతాబ్దాలు ఎదురు చూపులకు వీడ్కోలు పలుకుతూ అత్యంత రమణీయంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగడం మరియు రాముడు పాటించిన ధర్మాల గురించి వివరించారు. పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి ఈ కార్యక్రమంలో అత్యంత రమణీయంగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగడం మరియు రాముడు పాటించినటువంటి ధర్మాలను గురించి విద్యార్థులకు వివరించారు. పాఠశాల కరెస్పాండెంట్ నోముల జంగిరెడ్డి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన కార్యదర్శి నోముల వసంత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జమ్మిగడ్డ శ్రీ విరాట్ నగర్ లో అత్యంత ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జమ్మిగడ్డ శ్రీ విరాట్ నగర్ లో అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా కాలనీలో కాషాయ తోరణాలతో మరియు కాషాయం జెండాలను ప్రతిష్ఠించారు. అత్యంత ఘనంగా సీతారాముల ఊరేగింపు మరియు కళ్యాణాన్ని చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఏఐసిసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో దాడికి పాల్పడ్డ బీజేపీ నాయకులు, దాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతంగా కొనసాగుతుండటంతో దీనిని తట్టుకోలేక బీజేపీ వారు అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు టీపీసీసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని చేపట్టారు. ఈ యొక్క క్యాండిల్ ర్యాలీలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, రాష్ట్ర మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఈ యొక్క క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. గౌడవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రంను ప్రారంభించిన హరివర్ధన్ రెడ్డి. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పూర్తయిన ఆరోగ్య ఉప కేంద్రం మరియు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గర్షల సురేందర్ ముదిరాజ్ మరియు పాలక వర్గం ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో వీరితో పాటు మేడ్చల్, షామీర్పేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమారం రమణారెడ్డి, వైఎస్ గౌడ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గువ్వా రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపిన ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్జీఓ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఎన్జీఓస్ అధ్యక్షులు, తూంతియా అధ్యక్షులు బియ్యాన్ని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించామన్నారు. ఈ క్రీడోత్సవాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, డీన్ ప్రొఫెసర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడోత్సవాలు నిర్వహించాలని చెప్పి 3 బోధనేతర సిబ్బంది ఉద్యోగ సంఘాలను నిర్ణయించుకొని మరి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రతి ఉద్యోగి కూడా దేహదారుఢ్యం కోసం, పాజిటివ్ థింకింగ్నెస్ కోసం, అదేవిధంగా ఉత్సాహమైనటువంటి వాతావరణంలో క్రీడలు ప్రతి ఉద్యోగికి కూడా అవసరమని చెప్పి గుర్తించి మరి ఈరోజు క్రీడోత్సవాలను ప్రారంభించడం జరిగింది. క్రీడోత్సవాలకు కూడా ఉద్యోగుల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన, అది మహిళా ఉద్యోగులు కానీ అదేవిధంగా పురుష ఉద్యోగులు కానీ కాంటాక్టు, టైం స్కేల్ అనే భేదం లేకుండా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా క్రీడలలో పాల్గొనాలని చెప్పి మా 3 ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు మరి అలా 18 క్రికెట్ టీమ్స్, అదేవిధంగా ఒక 20 షటిల్ గేమ్స్ టీమ్స్, అదేవిధంగా క్యారమ్కు 100 మంది, సుమారు 100 మంది క్యారమ్ ఆడడానికి, అదేవిధంగా మరి టెన్నికాయిట్ కానీ మహిళలు ఖోఖో ఆడడానికి కానీ, రంగోలీ కానీ, ఇటువంటివి సుమారు 10 గేమ్స్లో మేము ఈరోజు పోటీలు ప్రారంభించడం జరిగింది. దీనికి గౌరవ వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ రిజిస్ట్రార్ గారు, యూఎస్డి విద్యానాయక్ గారు, అదేవిధంగా డీన్ యూజీసీ మల్లేశం గారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్స్, కామర్స్ ప్రిన్సిపల్, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్, వీళ్ళందరూ కూడా విచ్చేసి సుమారు 2 గంటల సమయాన్ని వెచ్చించి ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఉద్యోగులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత ఉత్సాహాన్ని మేము గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా క్రీడల మీద మక్కువ పెరిగింది. ప్రతి విద్యార్థి ఏ విధంగా అయితే మరి క్రీడోత్సవాలలో పాల్గొంటున్నారో మా ఉద్యోగులకు కూడా మరి ఈ రకమైనటువంటిది కంటిన్యూస్గా వాళ్ళ శారీరక దారుఢ్యం కోసం, క్రీడలను ప్రోత్సహించడం కోసం మా నాన్ టీచింగ్ హోమ్లో కూడా ఉద్యోగులు ఆడుకోవడానికి వసతులు కూడా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ ఉద్యోగులకు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరిని స్పోర్టివ్గా, నకారాత్మకంగా కాకుండా ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్ అంటేనే గెలుపోవటంలోని వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 5, 6 తేదీల్లో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. బీసీలు పార్టీలకు అతీతంగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా కుమ్మరి ప్రసాద్ను నియమించారు. ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, సుందరయ్య, నీలా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో మన తెలుగు రాష్ట్రాలలో పెట్టిన విధంగా ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాలలు, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5, 6 తేదీలలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి వేలాది మంది బీసీ సంఘం కార్యకర్తలు పాల్గొంటారని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు బొమ్మలను చేసి ఆడిస్తారా మీరు? ఇవన్నీ 40 ఈ దేశంలో. ఇప్పుడు మీరేం మొక్కుతారు? రామునికి ఒట్టటిగా మొక్కుతారు. మేము అసలు మొక్కేటోళ్ళం బీసీలం. కాబట్టి నిజమైన దైవభక్తి బీసీలకే ఉన్నది. హిందూ మతాన్ని బతికిచ్చేది కూడా బీసీలే. మీరు కేవలం మతం పేరు మీద ఓట్లు వేయించుకొని, బీసీ ప్రధానమంత్రిని బొమ్మ పెట్టి ఓట్లు వేయించుకొని మీరు దేశాలను దోపిడీ చేసేటోళ్ళు తయారయ్యారు. అందుకే ఈ దేశంలో ఆర్థిక సమానతల కోసం పేరుకే విశ్వమానవ కళ్యాణం, కానీ ఆచరణలో మాత్రం అట్లా జరుగుతలేదు. అందుకే వెంటనే బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా. భారతమాత ముద్దు బిడ్డలేం. మేము అసలైన కొడుకులం, మేమే బిడ్డలేం భారతమాతకు. ఎందుకంటే మేమే కష్టపడి పని చేస్తున్నాం, మేమే ఓట్లు వేస్తున్నాం, మేమే పన్నులు కడుతున్నాము. వీళ్ళందరూ క్యాపిటలిస్టుల పేరు మీద దొంగలు, పన్నులు కడతలేరు, దేశాన్ని దోసుకుంటారు. లేనిదే ఒక్కొక్కటి 1000 కోట్లకి ఎట్లా పోతారని నేను అడుగుతున్నా. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ బహుజన రాజ్యం కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. లేని పక్షంలో బీసీల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. చపాతీలు తినుకుంటూ, ఆమ్లెట్లు తినుకుంటూ ఇంట్లో వండితే సరిపోదు. వచ్చి లాఠీలు పట్టుకొని రావాలి. వస్తేనే కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్ల నుంచి బీసీలకు ఎలాంటి హక్కులు లేవు. మానవ హక్కులు లేవు, రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, పెద్దోళ్ళకు లోన్లు ఇవ్వడం లేదు. ఈ దేశంలో 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మనిషికి 10 లక్షలు, బీసీ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వీళ్ళు 10 లక్షలు ఇవన్నీ చేస్తున్నారు. పెద్ద కులపలు ఒక్కొక్కరు కోట్ల శ్రీమంతులు అయిపోయారు. ఇప్పుడు గత ప్రభుత్వం లోపల ఏ ప్రభుత్వం వచ్చినా దోపిడీ ప్రభుత్వాలు, ఇవి దొంగల ప్రభుత్వాలు. అందుకే పార్లమెంటు మీద ముట్టడి చేసి ఎక్కడైతే దోపిడీ ఉందో, అసమానతలు ఉన్నాయో, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, రాజకీయంగా అణచిపెట్టడం పేద కులాలను, ఆ దేశాల లోపల విప్లవాలు వచ్చినాయి. భారతదేశంలో కూడా విప్లవం వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. ఏం తమాషా. ఉస్మానియా యూనివర్సిటీలో వేద భూమిలో పాటను ఆవిష్కరించిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, లింగ అసమానతలపై నా శిష్యుడు శ్రీశైలం న్యాయవాదిగా ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై రాసిన వేద భూమిలో అనే పాటలో భారత్ సోషల్ మీడియా ఫేమ్ బర్రెలక్క అలియాస్ శిరీష నటించడం యావత్ మహిళా లోకానికి స్ఫూర్తని ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా వేద భూమిలో అనే పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు అయిన మమ్మల్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుండి బర్రెలెక్కను, వరంగల్ నుండి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బర్రెలెక్కతో పాటు ఓయూ విద్యార్థి మహిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత డెప్త్గా స్టడీ చేసిన తర్వాత ఆ కేసులలోకి వెళ్ళి చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది. అమ్మాయిలు చాలా లాస్ అవుతున్నారు, ఈక్వల్ టు జెంట్స్ లేరు. అది మనం ఆచారాలు అయితే అనుకోండి, ఏదైనా అనుకోండి, కొంచెం అణచివేత గురవుతున్నారు. దాన్ని చూసి నాకు కొంచెం బాధ అనిపించింది.
కొంచెం మా ఇంట్లో కూడా కొన్ని విషయాలు చూసి ఇన్స్పైర్ అయినాను. అందుకని నేను సాంగ్ రాసి వచ్చింది. బ్రదర్ మన మైపాల్ వేదభూమిలో పుట్టి ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి ఈ సమాజంలో? ఇంత వేదభూమి అంటే వేదము అనేది మొత్తం సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ సమానంగా ఉండాలని బోధిస్తున్న వేదభూమిలో అసలు ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి? కారణం ఎవరు? ఈ అసమానతలు ఎట్లా పోవాలి? ఏ రకంగా ఈ అసమానతలు తొలగిపోతాయి అనే అంశాలు, ముఖ్యంగా కుటుంబ అసమానతలు, సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు, ఇలా అనేక రకాల అసమానతలు ఏవైతే ఈ సమాజాల్లో కొట్టుమిట్టాడుతున్నాయో వాటన్నిటి మీద చాలా అధ్యయనం చేసిన నా శిష్యుడు ఒక పుస్తకమే రాశాడు. ఇవాళ ఆయన ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా ఈ దేశంలో ఉన్న అసమానతలని, ముఖ్యంగా కులం పునాదిగా ఏర్పడ్డ అసమానతలు, అగ్రకుల ఆధిపత్యము, పెట్టుబడిదారులు, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, పురుష ఆధిపత్యం, ఇట్లా అనేక రకాల అసమానతల మీద ఒక కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యమైన పుస్తకం రాశాడు. దాని స్ఫూర్తితోనే వేదభూమిలో ఒక పాట రాశాడు. శ్రీశైలము నా స్టూడెంటు, ఆయన ముఖ్యంగా శిరీష అలియాస్ బరేలక్క ఏదైతే ఫేమస్ సోషల్ మీడియా ఫేమ్ ఉందో, తర్వాత ఒక లీడర్గా ఇవాళ మహిళా లోకానికి ధైర్యంగా ఇవాళ నేను లీడర్గా ఎదుగుతున్నా, లీడర్గా వస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా శిరీషాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మహిళా లోకం అంతా ఇవాళ. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ భారతదేశంలో ఒక మోడల్గా నిలిచింది అమ్మాయి. ఇవాళ ఒక మహిళ అసలు బయటికి రావడం అనేది చాలా అరుదు, పోటీ చేయడం అంటే మరీ అరుదు. ఈ రోజుల్లో ఇవాళ శిరీష వచ్చి బయటకు వచ్చి పోటీ చేయడము, నేనైతే మా ఆవిడని కూడా కార్పొరేటర్గా పోటీ చేయించా, ఎంపీగా పోటీ చేయించా, ఎమ్మెల్యే పోటీ చేయించా, నాకంటే ముందే అని. అదే ఇండిపెండెంట్గా ఈ శిరీష అలాగే. ఎందుకంటే ఇప్పుడు మహిళలే ముందు రాకపోతే రాజకీయాలలో పూర్తిగా పురుషాధిక్యత ఉండి, ఇష్టారాజ్యంగా ఉండి, దోపిడీ ఉండి, మంచి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు బయటకు రాకుండా ఇవాళ రాజకీయాలు కలుషితమైపోయినాయి. అట్లాంటి కలుషితమైన రాజకీయాలని ఇవాళ తన పాట ద్వారా ఈ కలుషితమైన సమాజాన్ని, కలుషితమైన రాజకీయాలని ఇవాళ తన పాట ద్వారా చైతన్యం చేసి శిరీష లాంటి ఒక అమ్మాయిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆమెను ఆ పాటలో నటింపజేసి ఇవాళ ఒక మోడల్గా శిరీష ఒక ధైర్యవంతురాలుగా, ఒక మోడల్ స్త్రీగా ఈ సమాజంలో ఒక రాజకీయాలు శాసించే వ్యక్తిగా ఇవాళ శిరీష వచ్చింది. ఆ అమ్మాయి ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం, ముఖ్యంగా నా ద్వారా నా శిష్యుడు శ్రీశైలం ఈ పాట ఆవిష్కరించడం, దానికి అమ్మాయి రావడం, నా స్టూడెంట్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఇలాంటి పాటలు సామాజిక చైతన్యాన్ని రగిలించే పాటలు మరెన్నో రావాలి. ఖచ్చితంగా శిరీష నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో పార్లమెంటు మెట్లో శిరీష ఎక్కాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. ఈరోజు నిజంగా శ్రీశైలం అన్నను అభినందించాలి. అడ్వకేట్తో పాటు లిరిక్ రైటరు, ఆయన నేపథ్యం చెప్పిండు. ఒక అన్న దగ్గరికి వెళ్ళి మీరు రాయాల పాట అంటే అన్న కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల అసలు ఇక నేనే రాసి చూపిస్తా అని చెప్పేసి అన్న పాట రాయడం జరిగింది. బంగారుగడ్డ గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. బంగారుగడ్డ గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శోభయాత్రను చేపట్టారు. భోజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పూజారులు, పండితులు, గ్రామ పెద్దలు పాల్గొని ఆనందోత్సాహాలతో కుటుంబ సమేతంగా పండుగగా జరుపుకున్నారు. చిన్నారి పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించిన హెడ్ కానిస్టేబుల్ నరసింహ. మల్కాజ్గిరిలోని మల్లికార్జున్ నగర్ సమీపంలో 3.5 సంవత్సరాల పాప తప్పిపోయి తిరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న
హెడ్ కానిస్టేబుల్ నరసింహ వెంటనే స్పందించి పాపను పోలీస్ స్టేషన్కు చేర్చి వాళ్ళ తల్లిదండ్రులను కనిపెట్టిన పిదప అప్పగించామని వివరించారు. తప్పిపోయిన అమ్మాయి పేరు కొల్ల అనూష, వయస్సు 3 సంవత్సరాలని తల్లిదండ్రులకు పాపను అప్పచెప్పడం జరిగిందన్నారు. హెడ్ కానిస్టేబుల్ నరసింహకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో 10,000 మంది భక్తులతో ఘనంగా శోభయాత్రను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా సీతారాముల శోభయాత్రను నిర్వహించారు. అయోధ్యలో 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి రామమందిర నిర్మాణం పూర్తి కావడం, శ్రీరామ ప్రాణప్రతిష్ఠ జరగడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 10,000 మంది భక్తులతో సీతారాముల శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ ప్రాణప్రతిష్ఠ జరగడం ఎంతో సంతోషకరమన్నారు. కోట్లాది మంది రామజపంతో లీనమై భక్తజనం ఆటపాటలతో అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించుకోవడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.